రెడ్ శాండిల్ స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే జాబితా సిద్దమైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1000 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ఎర్ర దొంగల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. గత 15 ఏళ్లలో శేషాచలం నుంచి తరలిపోయిన ఎర్రచందనం విలువ అధికారికంగానే అక్షరాల 25,000 కోట్ల రూపాయలు. అందులో స్మగ్లర్లు సంపాదించుకుంది ఏకంగా 15,000 కోట్లు. మిగిలింది కూలీలు, చందనం తరలింపునకు ఖర్చయిందని అంచనా. అడవిని దోచేస్తూ కోటీశ్వరులుగా మారిపోయారు కిలాడీలు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎర్ర దొంగలపై ఉక్కుపాదం మోపింది. వందలాది మందిని అరెస్ట్ చేసింది. స్మగ్లర్ల ఆస్తుల జాబితాను సిద్ధం చేసింది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఎర్ర వ్యాపారులతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, మయన్మార్లతో పాటు దుబాయ్లోని టాప్ 10 స్మగ్లర్ల ఆస్తుల వివరాలను సేకరించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 100 కోట్లు. బహిరంగ మార్కెట్లో 1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక కొల్లం గంగిరెడ్డి ఆస్తులపై ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఓ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇతని ఆస్తులు 250 కోట్లకు పైమాటే. కడప జిల్లాకు చెందిన ఇద్దరు నేతల ఆస్తుల్ని మదింపు చేస్తున్నట్లు సమాచారం. స్మగ్లర్లు సంపాదించిన ఆస్తుల వివరాలు చూసిన వారికి దిమ్మ తిరిగిపోతోంది. మయన్మార్లో పుట్టి చెన్నైకు కూలిగా వచ్చి స్మగ్లర్ గా మారిన లక్ష్మణ్ ఆస్తి ఇప్పుడు 100 కోట్లకు పైనే. బెంగళూరుకు చెందిన సంగీత చటర్జీతో ఇతను సహజీవనం చేస్తున్నాడు. ఇతని చుట్టూ 50 మంది ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ప్రస్తుతం ఇతను పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు. స్మగ్లర్ అవతారం ఎత్తిన మాజీ పోలీస్ అధికారి మూసా ఆస్తి కూడా 100 కోట్లు దాటింది. ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేయడాన్ని కోర్టు ద్వారా అడ్డుకున్నాడు ఇతను. కర్నూలుకు చెందిన మస్తానవలి, చెన్నైకి చెందిన నాగరాజన్, సెల్వరాజన్, మిజోరాంకు చెందిన శ్యామ్యూల్, కర్ణాటకకు చెందిన హమీద్, ఢిల్లీ స్మగ్లర్ విక్రములు కూడా 100 కోట్ల క్లబ్ లో ఎప్పుడో చేరారు. ఇప్పుడు 10 ఏళ్లు మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వచ్చు. 5 ఏళ్లు తక్కువ లేకుండా ఇవ్వాల. ఒకసారి ఒకవేళ ఏదైనా కొన్ని రకాలైన చెట్లు కొడితే 7 ఏళ్లు తక్కువ లేకుండా పనిష్మెంట్ ఇవ్వాలా. తర్వాత ఈజీగా బెయిల్ ఇచ్చేయలేదు. ప్రాసిక్యూషన్ నోటీస్ ఇవ్వకుండా బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. ఇట్లా చాలా కఠినమైన ప్రొవిజన్స్ చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏమంటే స్మగ్లింగ్ చేసి ఏదైనా సంపాదించే ఆస్తి వాళ్ళ పేరుతో ఉన్నా, వేరే వాళ్ళ పేరుతో ఉన్నా, ఎప్పుడు సంపాదించినా, ఎక్కడ సంపాదించుకున్నా, అది ఎక్కడున్నా కూడా దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది. అక్రమార్కులకు సహకరించిన పోలీస్, ఫారెస్ట్ అధికారులపై కూడా ఉచ్చు బిగుస్తోంది. కోట్ల రూపాయలు సంపాదించిన అధికారుల ఆస్తుల గుర్తింపు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఎస్ఐ, సిఐ, డీఎస్పీ స్థాయి అధికారులకు తిరుపతి హదీరాం మఠం భూములలో విలాసవంతమైన భవనాలతో పాటు చెన్నై, బెంగళూరులలోనూ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. టీటీడీలో పనిచేసిన ఓ అధికారి కూడా ఎర్రచందనం అక్రమార్కులకు సహకరించినట్లు సమాచారం. ఓ ఖచ్చితమైన కాల వ్యవధి కల్లా ఎర్ర స్మగ్లర్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా గట్టి హెచ్చరిక పంపాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.